హాయ్! ఈరోజు మన కిచెన్లో పన్నీర్ దమ్ బిర్యానీ సింపుల్గా, ఈజీగా, టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. నెక్స్ట్ టైం మీరు కూడా పన్నీర్తో బిర్యానీ చేయాలనుకుంటే ఇలా ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నమస్తే అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు కీర్తి స్టైల్లీ కిచెన్. నేను ఇక్కడ 300 గ్రామ్స్ వరకు పన్నీర్ తీసుకున్నాను. 1 స్పూను పసుపు, 2 స్పూన్స్ వరకు కారం వేసుకోవాలి. తర్వాత తగినంత ఉప్పు 1½ స్పూన్ వేసుకోవాలి. 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ జీలకర్ర పొడి, 1/2 స్పూన్ మిరియాల పొడి, 1 స్పూను ధనియాల పొడి, 2-3 బగారా ఆకులు, 2 దాల్చిన చెక్క, 4 తోక మిరియాలు, 4 లవంగాలు, 4 ఇలాచీలు పౌడర్ కూడా వేసుకోవచ్చు. జాజికాయ కొంచెం పౌడర్ చేసుకొని వేసుకోవాలి. 2 స్టార్ పువ్వులు కొంచెం స్మాష్ చేసుకొని జాపత్రి పౌడర్ చేసుకొని వేసుకోవాలి. 1 కప్పు ఫ్రైడ్ ఆనియన్స్, 10 నుంచి 15 వరకు పచ్చిమిర్చి తీసుకొని మిక్సీ చేసుకోవాలి. కొంచెం అంత దొడ్డు ఉప్పు వేసుకొని మిక్సీ చేసుకోవాలి. ఆ పేస్ట్ని 2 స్పూన్స్ వరకు వేసుకోవాలి. తర్వాత 1 కప్పు పుదీనా, 1 కప్పు కొత్తిమీర వేసుకోవాలి. 2 స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు 4 నుంచి 5 స్పూన్స్ వరకు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి ఎక్కువనే వేసుకోవాలి, ఫ్లేవర్ బాగుంటుంది. ఫ్రై చేసుకున్న ఆనియన్స్, ఆయిల్ 1 కప్పు వరకు వేసుకోవాలి. ఒక నిమ్మకాయ పిండుకోవాలి. తర్వాతకి లాస్ట్లోకి 1/2 కిలో వరకు పెరుగు వేసుకోవాలి. మొత్తము అంతా కలిసేటట్టు మసాలాలన్నీ బాగా కలుపుకోవాలి. అంతా కలుపుకున్న తర్వాతకి పక్కకు పెట్టేసుకోవాలి 15 మినిట్స్. ఈ బాస్మతి రైస్ కడిగి 15 మినిట్స్ వరకు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఫ్రై చేసుకోవడానికి ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకోవాలి. సన్నగా కట్ చేసుకుంటే ఆనియన్స్ మంచిగా తొందరగా ఫ్రై అయిపోతాయి. ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి. లైట్ బ్రౌన్ కలర్ అయ్యేంత వరకే ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి, లేదంటే మాడిపోతాయి. ఈ కలర్ రాగానే తీసేసేయాలి. ఇప్పుడు బిర్యానీలోకి రైస్ ఉడికించుకోవడానికి 2 స్పూన్స్ ఆయిల్, 2-3 బగారాకులు, 1 స్పూన్ దొడ్డుప్పు వేసుకోవాలి. కొంచెం వాటర్ మసులుతుంటే అప్పుడు నానబెట్టుకున్న బాస్మతి రైస్ మొత్తం వేసేసుకోవాలి. ఇప్పుడు మనము బిర్యానీలోకి రైస్ కుక్ చేసుకోనికే బగారాకు ఒక్కటే వేసుకున్నాము. గరం మసాలా ఏమీ వేయలేదు. సాజీరా మాత్రం అస్సలు వేసుకోవద్దు, ఎందుకంటే రైస్ మొత్తము విరిగిపోతుంది. అందుకే సాజీరా వేసుకోవద్దు.
60% వరకు ఉడికించుకోవాలి. ఇట్లా వెడల్పుగా లగాన్ టైప్ ఉంటే బిర్యానీకి తీసుకోవడానికి వేయడానికి ఈజీగా ఉంటుంది, ఫ్రీగా ఉంటుంది. ఇప్పుడు 60% వరకు రైస్ ఉడికిపోయింది. నానబెట్టుకున్న పన్నీర్లోకి రైస్ మొత్తం వేసేసుకొని 1 స్పూన్ వరకు సాజీరా వేసుకోవాలి. ఫ్రై చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. తర్వాత పుదీనా వేసుకోవాలి. మూత పెట్టేసుకొని కరెక్ట్గా 15 మినిట్స్ వరకు దమ్ చేసుకోవాలి. తర్వాతకి రెడీ అయిపోయింది పన్నీర్ దమ్ బిర్యానీ. పన్నీరు చాలా సాఫ్ట్గా ఉంటుంది, మెల్లగా తీయాలి. చూడండి కలర్ కూడా ఎంత బాగుంది. మనం ఏ కలర్, ఫుడ్ కలర్ ఏమీ వేయలేదు. ఇది పన్నీర్ దమ్ బిర్యానీ ఒరిజినల్ కలర్. ఎంత సాఫ్ట్గా, ఎంత బాగుంది రైస్. మనం కరెక్ట్గా కుక్ చేసుకున్నాము. ఈ పన్నీర్ బిర్యానీలోకి రైతా ప్రిపేర్ చేసుకోవాలి, చాలా బాగుంటుంది కాంబినేషన్. ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.